సారీ ఇదే నా లాస్ట్ సిగరెట్. సిగరెట్ కంపు కొడుతున్నానా? సెంట్ కొట్టుకోనా? నోరు కంపు కొడుతున్నానా? అయితే నోట్లోనే సెంట్ కొట్టుకుంటాను. కొట్టుకోపోతావు. అంటే నేను పోవాలని చూస్తున్నావా? అందుకేనా రోజు సిగరెట్ తాగొద్దని చెప్తున్నా. సరే నువ్వు పడుకో. ఫోన్ ఎక్కువ వాడకు, తొందరగా సరే, పడుకో. నువ్వు కూడా సిగరెట్ ఎక్కువ తాగకు. నేను పోతే నువ్వు హ్యాపీగా ఉంటావా? నాకు అలాంటి ఉద్దేశం లేదు. ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? భయమేస్తుందన్నా. ఏం భయపడకమ్మా, నేనున్నాను కదా, పడుకో. నేను ఇక్కడే ఉంటాను కదా, ప్రశాంతంగా పడుకో. ఓకే? అమ్మా ప్రియా, డోర్ తీయమ్మా. ప్రియా, నేను చనిపోతున్నాను నాన్న. ప్రియా, ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? లేదు నాన్న, డోర్ ఓపెన్ చేయి. నా వల్ల కావట్లేదు నాన్న. నేను కాపాడుకుంటాను నిన్ను. నువ్వు డోర్ ఓపెన్ చేయమ్మా. నువ్వు నన్ను కాపాడుకోలేవు నాన్న. నువ్వు నీ ప్రేమ నన్ను కాపాడుకోలేరు నాన్న. నీకు మించి నీ ప్రేమకు మించి ఒకటి ఉంది నాన్న. దాని ముందు మీరు ఓడిపోయారు. రాధా, ప్రియా చూడు ఏదేదో మాట్లాడుతుంది. అమ్మ ప్రియా, నేను చనిపోతున్నా నాన్న. ప్రియా తలుపు తీయమ్మా.
అమ్మా అమ్మా ప్రియా 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 నా కూతురు నేనే చంపేసుకున్నాను. నా కూతురు నేను కాపాడుకోలేకపోయాను. ప్రియా రండి ప్రియా అమ్మా పదండి. ప్రియా రోజు చచ్చిపోతున్నా. నేనే చంపేసుకున్నాను. నా కూతుర్ని నేనే చంపేసుకున్నాను. మా అమ్మాయి చనిపోయినప్పటి నుంచే ఇలా అయ్యారు డాక్టర్. ముందు చాలా తక్కువే ఉండేది, ఇప్పుడు మరీ ఎక్కువైపోయింది. అంటే ఆ టైంలో ఏం చేస్తూ ఉంటారు? అదే ఎలా ఊహించుకుంటూ ఉంటారు? చనిపోయిన పాపని కాపాడాలని చాలా ప్రయత్నిస్తూ ఉంటారు. అది జరగకపోయేసరికి తన వల్లే చనిపోయిందని ఏడుస్తూ ఉంటారు. ఓకే, రేపు కానీ ఎల్లుండి కానీ ఒకసారి తీసుకురండి, అపాయింట్మెంట్ ఇస్తాను, చూద్దాం. సరే డాక్టర్. ఒక్క నిమిషం, అసలు మీ పాప ఎలా చనిపోయింది? ప్రియా ప్రియా తలుపు తీస్తావా లేదా? ప్రియా నిన్నే. ఏమండి, రేపు చూసుకోవచ్చులే రండి. హే! ప్రియా తలుపు రేపు మాట్లాడదాం రండి. ప్రియా తలుపు తీస్తావా? మీ అమ్మని ఏమైనా చేయమంటావా? చెప్పు, ఏమైనా చేయమంటావా? ఏమండి, చెప్పవే, వాడిని వదిలేస్తావా లేదా? చెప్పి చావే. నేను వదిలేను నాన్న. ఒసే, రేపు మాట్లాడుకుందామండి. ఇప్పటిదాకా వెయిట్ చేసింది చాలు, ఈవేళ ఏదో తేలిపోవాలి. చెప్పు, వదిలేస్తావా లేదా? చెప్పు. నీ కోసం నీ జాతి కోసం నేను వదిలేను నాన్న. ఏంటి నీ జాతి నా జాతి? నీది నా జాతి. రేపు నీకు పుట్టబోయి బిడ్డల్ది నా జాతి, వాళ్ళకు పుట్టబోయి బిడ్డల్ది కూడా నా జాతి అయి ఉండాలి. రేపు మాట్లాడుకుందామండి. చెప్పు, వదిలేస్తావా లేదా? నో నాన్న. సై, నీకేమన్నా పిచ్చి పట్టిందా? నువ్వు కూడా కొడతావా నన్ను? అది కాదమ్మా, నేను చెప్పేది విను. ఈ ఒక్క పూటకు ఆయన చెప్పినట్టు విను తల్లి. లేదమ్మా, నాన్న ఊరికే అంటున్నారు. లేదని చంపేస్తాడే. లేదమ్మా, ఈరోజు ఏదో ఒకటి తేలిపోవాలమ్మా. 25 సంవత్సరాలు ఇచ్చి చూస్తున్నాను, నాకు తెలుసు ఆయన ఏంటో. చెప్పిన మాట వినమ్మా, ఈ ఒక్క పూటకు విను. రేపు పొద్దున్న చూసుకుందాంగా, నేను మాట్లాడతా కదా. నేను చెప్పింది వినమ్మా, నేను నీ తల్లి, నేను చెప్పింది విను. వినకపోతే చేస్తావు. కన్న కూతుర్నే చంపాలనుకుంటున్నావు, నువ్వు అసలు మనిషి విన్నారా? ఎన్ని సంవత్సరాలు మర్యాద ఇచ్చిన నా పెళ్ళం నీ వల్ల నాకు మర్యాద ఇవ్వట్లేదు. అలా ఏం లేదండి, మన కూతురండి, చెప్తే వింటుంది. నేను చెప్తాను, నేను ఒప్పిస్తానండి, వింటుంది. రేయ్, బిడ్డను చంపేస్తావేంట్రా? ఆఖరిసారిగా అడుగుతున్నాను, వదిలేస్తావా లేదా? నీ కంట్లో ప్రేమ కనిపిస్తుందనా? కానీ నువ్వు నీ ప్రేమ కంటే నీ కోపం పెద్దది. ఇప్పుడు నువ్వు నీ ప్రేమ నన్ను కాపాడుకోలేకపోతే రేపు నేను బ్రతికున్నా కాపాడుకోలేరు నాన్న. ఇది సూసైడ్ కాదు నాన్న, మీ చేతిలో చావడం ఇష్టం లేదంతే. కానీ నేను చనిపోయాక నువ్వు బాధపడతావు, ఏడుస్తావు. అలలై పారుతున్న నీ కోపం తీర్చలేక
కూతురుని వెతుకుతున్న నీ ప్రేమ నిన్ను ప్రశ్నిస్తే ఆ సమాధానం నీ కన్నీటి బొట్టు చెప్పగలదా నీ కూతురు రూపులు చెప్పగలవా కాలిపోతుంది నీ కూతురు కాదు ఆ కన్న తల్లి గుండె. సూసైడ్. ప్రియా, ఎందుకు ఏడుస్తున్నావమ్మా? నాన్న ఉన్నాడు కదా, పడుకో. నేనున్నాను కదా. ఆ? ప్రియా, అయ్యా, నన్ను ఒంటరి దాన్ని చేసి ఇద్దరు వెళ్ళిపోయారే. అమ్మా రాధా